హలో అండి, బాగున్నారా? నేను చూపించే చికెన్ కర్రీ ఎప్పుడు రొటీన్గానే ఉంటుంది కదా, కానీ ఇవాళ స్పెషల్గా ఎందుకు చూపిస్తున్నానంటే ఇది చేసింది నేను కాదు, మా హస్బెండ్. అందుకనే ఈ కర్రీ స్పెషల్ అని మీతో అన్నాను. ఎందుకంటే ప్రతిసారి నేను చేస్తున్నాను కదా, రొటీన్గా ఉంది. ఈసారి మా ఫ్యామిలీ అంతా అంటే పాప, బాబు, మా హస్బెండ్ ముగ్గురు కలిసి ఈ చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ చేశారండి. నన్ను అయితే ఇన్వాల్వ్ కాకుండా మొత్తం అంతా వాళ్ళే చేసుకున్నారు. క్లీనింగ్ కానీ కటింగ్ కానీ మొత్తం అంతా వాళ్ళే చేసుకున్నారు. కానీ చాలా భలే టేస్టీగా చేశారండి. నలభీమ పాకం అంటారు కదా, అది ఇదేనేమో. మగవాళ్ళు చేసిన కూరలు రుచి వేరు, ఆడవాళ్ళు చేసిన కూరలు రుచి వేరు అనమాట. మీ ఇంట్లో ఎంతమంది హస్బెండ్స్ కర్రీస్ అనేది ఎక్కువ ఇంట్రెస్ట్గా వండేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి. మా ఫ్యామిలీలో మా బ్రదర్ అయితే కర్రీస్ బాగా చేస్తాడు. మా హస్బెండ్ గారు కూడా ఇప్పుడు స్టార్ట్ చేశారు కదా, ఇక నుంచి వాడేస్తాం. మీరు కూడా ఎవరైనా ఒక్కసారి ట్రైల్ ఇవ్వండి మీ హస్బెండ్ కర్రీ చేయమని. ఎలా ఉంటుందో మోత మోగిపోద్ది అనమాట. వీళ్ళు చేసిన కర్రీ అయితే అండి చాలా బాగుంది, హోటల్ స్టైల్ అనమాట. నాకైతే బాగా నచ్చింది, ఎందుకంటే పద్దాక నేనే చేసుకుంటాను కాబట్టి. ఇవాళ ఇలా స్పెషల్గా మా హస్బెండ్ చేశారు కాబట్టి కర్రీ అనేది చాలా చాలా బాగుంది. కొంచెం స్పైసీ అనేది తగ్గింది. తర్వాత ఏంటంటే చికెన్ పీస్ అనేది బాగా కుక్ చేసేసారు వీళ్ళు. దానివల్ల ఏంటంటే పీస్ అనేది బోన్ నుంచి సపరేట్ అయిపోయింది, అంతే తప్పి. ఫస్ట్ టైం కాబట్టి రేటింగు 10/9 ఇస్తున్నాను అనమాట. అంత బాగుంది కర్రీ అనేది. కానీ వీళ్ళు ఇంత చక్కగా నీట్గా చేస్తారని అయితే నేను అనుకోలేదు. చాలా గజిబిజి గందరగోళం చేసి మొత్తం నాశనం చేసేస్తారు అనుకున్నాను, కానీ చాలా బాగా చేశారండి. లైట్గా కొంచెం మాడబెట్టారు, అయినా సరే అది రోస్టెడ్ టేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగా వచ్చింది. పెద్ద హెవీ ఇంగ్రీడియంట్స్ అయితే ఏం వేయలేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అనేది కొంచెం వేశారు, అంతే. చాలా చాలా బాగా చేశారనమాట. మీకు ఈ రెసిపీ కావాలనుకుంటే మా వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ప్రతి పాయింట్ చూస్తూ ఉండండి. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్స్ సెక్షన్లో చెప్పి మీ ఫీడ్బ్యాక్ అనేది మాకు ఇవ్వండి. మళ్ళీ ఎన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాం. అందులోనూ మా హస్బెండ్ తోటి మీకు ఎవరికన్నా స్పెషల్గా ఒక కర్రీ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా హస్బెండ్ తోటి ఆ కర్రీ చేయించడానికి నేను ట్రై చేస్తాను. ఎవరన్నా ఇంట్రెస్టెడ్గా ఉంటే కింద కామెంట్ చేయండి మరి, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయండి. మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తే ఇంకో మంచి మంచి వీడియోలతోటి మీ ముందుకు వస్తామండి. మీ ప్రోత్సాహం అనేది మమ్మల్ని చాలా ముందుకు తీసుకెళ్తుంది అనమాట. మా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఏ ఏరియా నుంచి చూస్తున్నారంటే మాకు తెలియాలంటే మీరు కనుక మీ ఏరియాని కానీ మీ ఊరి పేరు కానీ మాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫుల్ హ్యాపీ అవుతుందో, ఆహా మన వీడియో ఎంత ఈ ఏరియాలోకి రీచ్ అవుతుందన్న ఒక ఫీలింగ్లో ఉంటాం అన్నమాట. ఇప్పుడు కూర విషయానికి వస్తే మొత్తం అంతా దాన్ని కదిపి కుదిపి లెగ్ పీస్లన్నీ బయటకు వచ్చేసాయి అనమాట. కానీ భలే టేస్ట్ ఉందండి. ఫైనల్ టచ్ కూడా ఇచ్చారండో వీళ్ళు. కొత్తిమీర, కరివేపాకు, గరం మసాలా అయితే గరం మసాలా వేశారు, కరివేపాకు వేశారు. ఇంక ఫైనల్ టచ్ ఏంటంటే కొత్తిమీర అనమాట. వీళ్ళు ముగ్గురు చేసిన కర్రీస్ చాలా చాలా బాగుంది, కానీ వాళ్ళకైతే నచ్చలేదంటండి. అయితే విషయం ఏంటంటే ఇక్కడ మొన్న ఒక ట్రైప్యాడ్ అనేది కొన్నామండి. దాన్ని పెట్టుకొని వీళ్ళు వీడియోలు చేస్తున్నారు. ఎలా ఉంటుంది, పెద్దదే కొన్నారనమాట. దాన్ని మీకు నెక్స్ట్ వీడియోలో షార్ట్ వీడియోలు అనేది పెడతాను. ఇప్పుడు కొత్త వస్తువు వచ్చింది కదా, దాన్ని పెట్టుకొని వీడియోలు చేయాలని చెప్పి చేశారనమాట. ఇది కూడా లాస్ట్ ఫినిషింగ్ టచ్. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ, బాయ్.